తెలంగాణ ఉన్నత స్థాయి బృందం ఈ రోజు నుంచి లండన్, అమెరికాలో పర్యటించనుంది. బెస్ట్ పోలీసింగ్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ బృందం స్టడీ టూర్ చేస్తోంది. అక్కడ అమల్లో ఉన్న విధానాలను పరిశీలించి తెలంగాణలోని పరిస్థితులకు సరిపోయే వాటిని అమలు చేస్తామంటున్న డీజీపీ అనురాగ్ శర్మతో మా ప్రతినిధి అరవింద్ శర్మ ముఖాముఖి. కొత్త రాష్ట్రంలో సరికొత్త పోలీసుకు తెలంగాణ పోలీస్ శాఖ సమాయత్తమవుతుంది. దీనికోసం ఉన్నత స్థాయి అధికారుల బృందం అధ్యయనం కోసం విదేశాలకు వెళుతోంది. ఏ అంశాలపైన అధ్యయనం చేస్తారన్న దానిపైన తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మతో మాట్లాడదాం. బెస్ట్ పోలీసింగ్ అంటే ఇప్పుడు మన తెలంగాణలో మనం చెప్పినాము ఒక అంతర్రాష్ట్రీయ స్థాయి పోలీస్ వ్యవస్థ మేము పెట్టామని. దీని భాగంగా వేరే రాష్ట్రాల్లో వేరే ఇంపార్టెంట్ సిటీస్లో టెక్నాలజీ యూజ్ చేసి ఎటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, సీసీటీవీస్ కెమెరాస్ వాళ్ళు ఎట్లా ఇన్స్టాల్ చేస్తున్నారు, దీన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎట్లా పెట్టినారు, అదేవిధంగా కమ్యూనికేషన్లో వేరే టెక్నాలజీ ఎట్లా యూజ్ చేస్తున్నారు, ఇవి అన్నీ అధ్యయనం చేయడానికి మా పోలీస్ టీం ఇప్పుడు యూకే తర్వాత యూఎస్ఏ వెళ్తున్నారు. యూకేలో లండన్ మెట్రోపాలిటన్ పోలీస్తోనే వాళ్ళు మాట్లాడతారు. నేను కూడా లండన్కి వెళ్తున్నాను. దాని తర్వాత మా కమిషనర్ గారు తర్వాత మిగిలిన వాళ్ళు యూఎస్ వెళ్ళి న్యూయార్క్లో తర్వాత వాషింగ్టన్ డీసీలో ఎటువంటి పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఎటువంటి టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, అది అధ్యయనం చేయడం. ఎన్ని రోజుల పాటు ఈ అధ్యయనం జరుగుతుంది? ఇప్పుడు ఇది నెల ఆఖరి వరకు. అంటే ఈ పోలీసింగ్ యూకే అన్న యూఎస్ఏ పోలీసింగ్ వ్యవస్థ మన తెలంగాణలో సాధ్యమవుతుందంటారా? ఇప్పుడు దీన్ని అవుట్ రైట్గా కాపీ చేయడం కాదు, దీనిలో మంచి పాయింట్ తీసుకొని ఇక్కడ ఎట్లా అప్లై చేయొచ్చు అది చూడండి. అంటే మీరు గతంలో ఒక డ్రెస్ కోడ్ అనేది ఒకటి బ్రిటన్ కోడ్ లాగా తీసుకొచ్చారు, అది ఎందుకు సాధ్యం కాలేకపోయింది? ఇప్పుడు అది ఆలోచన ఇప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా చూస్తున్నాము. కానీ మన క్లైమేట్కి మన వాతావరణానికి దుమ్ముకి అటువంటి కలర్ సూట్ అవుతాయా లేదా పని చేస్తాయా లేదా అది అన్ని చూడాలి. సో అందుకే హరిలో ఒక డిసిజన్ తీసుకోవచ్చు. సీసీ కెమెరాలకు సంబంధించి 1,00,000 సీసీ కెమెరాలు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంటే ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు అవుతాయా, ప్రభుత్వం మీ పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తుంది? రెండు కలిసి, కొన్ని ప్రభుత్వం పెడుతున్నారు, కొన్ని ప్రజల భాగస్వామ్యంతో కూడా జరుగుతాయి. చివరిగా ఒకటి చెప్పండి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజన ఎప్పుడు జరుగుతుంది? అది ఇంకా మేము డిస్కస్ చేస్తున్నాము, చూస్తాం. ఓకే, మొత్తానికి అధ్యయన కమిటీకి సంబంధించి ఏ విధంగా ఈ 12 రోజుల పాటు అధ్యయనం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో వాటిని అమలు పరిచే యోచనలో ఉన్నామనేటువంటి విషయాన్ని డీజీపీ అనురాగ్ శర్మ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.